హాయ్ ఫ్రెండ్స్, డీసెట్ 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే మనం డీసెట్ అంటామో దానికి సంబంధించినటువంటి 2026 నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ త్రో టీజీ డీసెట్ 2026 అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కంప్లీట్గా సిబిటీ మోడ్ కంప్యూటర్ టెస్ట్. సో అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ మోడ్లోనే తీసుకోబడతాయి. ఇన్ 2 years కోర్స్ అని చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్స్ డైట్స్ కావచ్చు, గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ అనుసంధానంగా ఉన్నటువంటి ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో దీనికి సంబంధించిన కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఎస్పెషల్గా డీసెట్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రీ స్కూల్స్ అంటే ఏవైతే అప్ టు 1 to 5th వరకు ఉంటాయో అందులో ఎస్జిటిగా మనం అప్లై చేసుకొని అండ్ ప్రైమరీ టీచర్గా మన యొక్క జాబ్ సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో డీసెట్ కాకుండా బీఈడీ చేసే వాళ్ళకేమో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఎవరైతే చేస్తారో అప్ టు 6th to 10th క్లాస్ చేసే వాళ్ళకు బీఈడీ అయితే ఎలిజిబుల్ ఉంటుంది. సో నేను బీఈడీ చేయలేను, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టీచింగ్ చేస్తాను అనుకునే వాళ్ళు డిఈడికి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ 2026లో రిలీజ్ అయినటువంటి ఈ డీసెట్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం ద్వారా మీరు ఎస్జిటి పోస్టులకు అనేది ఎలిజిబుల్ ఉంటారు. సో వీలైనంత వరకు అప్లికేషన్స్ అనేవి చేసుకోండి. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 450 ఉంది అండ్ జనరల్ బీసీ అండ్ అదర్ క్యాస్ట్కి వచ్చేసి 500 రూపీస్ అనేది ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 15th నుంచి అండ్ 15th April వరకు, అంటే మార్చ్ 15th నుంచి 15th April వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో కంప్లీట్ ఎలిజిబిలిటీ ఏంది డీసెట్ చేయాలనుకునే వాళ్ళకు ఏ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబిలిటీస్ ప్రాపర్గా ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి మనకు 5th రోజు అఫీషియల్ పీడిఎఫ్ అనేది డీసెట్ నోటిఫికేషన్లో పెడతారు. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఆ లింక్ అనేది కింద ఇస్తాను చూడండి. ఎవరైతే డీసెట్ చేయాలనుకుంటున్నారో, ఎస్జిటిగా జాబ్ అచీవ్ చేయాలనుకుంటున్నారో, ప్రీ స్కూల్లో స్టడీ చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో బీఈడీ చేయాలని ఏం లేదు, డీసెట్ కూడా చేసి కూడా మనం ఎస్జిటిగా జాబ్ అచీవ్మెంట్ చేయొచ్చు తో డిఎస్సి ద్వారా. ఇన్ కేస్ ఇంకేమైనా ప్రాపర్గా మీకు ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అనిపించకపోతే, ప్రాపర్గా మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ కాకపోతే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.